Hi, welcome to Election 2019. కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ వైసీపీ గడప తొక్కింది. ఫ్రంట్లో చేరాలని కేసీఆర్ ఆహ్వానంతో జగన్తో చర్చించారు కేటీఆర్. కూటమిలో చేరేది లేనిది పార్టీ నేతలతో చర్చించి చెప్తానన్న జగన్ ప్రత్యేక హోదా పోరాటానికి మరింత బలం అవసరమని అన్నారు. అందుకే కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ మంచి వేదికగా భావిస్తున్నామని చెప్పారు. అంటే కేసీఆర్తో జగన్ జట్టు కట్టడం దాదాపు ఖాయమైంది. మరి కేసీఆర్ జగన్ ఫ్రంట్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? టీఆర్ఎస్తో చేతులు కలపడం జగన్కు ప్లస్సా మైనస్సా? బాబుపై దండెత్తడానికి జగన్కు మరో ఆయుధం దొరికినట్లేనా, లేదంటే చంద్రబాబుకే మరో అస్త్రం లభించినట్లయిందా? పాదయాత్ర ప్రభంజనం ముగించుకుని ఎన్నికలపై దృష్టి పెట్టిన వైసీపీ అధినేత జగన్ తొలిసారి రాజకీయపరమైన నిర్ణయాలపై ఫోకస్ పెట్టారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఎలాంటి వ్యూహం అనుసరించాలి అన్న దానిపై ఆలోచిస్తున్నారు. కేసీఆర్ ప్రతిపాదిస్తున్న బీజేపీయేతర కాంగ్రెసేతర ఫ్రంటులో చేరడంపై మేధోమథనం సాగిస్తున్నారు. అందులో భాగంగానే తనను కలవడానికి వచ్చిన కేటీఆర్ బృందంతో చర్చించారు. ప్రత్యేక హోదా సాధనకు 25 ఎంపీ సీట్లకు తోడు మరిన్ని సీట్లు కావాలన్న జగన్ టీఆర్ఎస్ కు వచ్చే స్థానాలతో మరింత బలంగా హోదాను అడగొచ్చన్నారు. అందుకే కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్లో చేరడంపై ఆలోచిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ గారు ఫోన్లో మాట్లాడిన పిమ్మట తారక్ వచ్చి డిస్కస్ చేశాడు. ఫెడరల్ ఫ్రంట్ గురించి, రాష్ట్రాలకు జరుగుతూ ఉన్న అన్యాయాల గురించి, అన్యాయం జరగకుండా రాష్ట్రాలు నిలబడాలి అని అంటే దేశవ్యాప్తంగా రాష్ట్రాలు కలవవలసిన అవసరం గురించి, కేసీఆర్ గారు ప్రతిపాదించిన ఒక జాతీయ ప్లాట్ఫామ్ వేరెన్ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ముందుకొచ్చి ఒకటై ఎంపీల పరంగా సబ్స్టాన్షియల్ నెంబరు ఏకం చేసి రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలను హైలైట్ చేయగలిగే పరిస్థితి, రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలను జరగకుండా సాధించగలిగే పరిస్థితిని క్రియేట్ చేయడానికి ఏదైతే కేసీఆర్ గారు ముందుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసే కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నారో అది హర్షించదగ్గ విషయం. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు టీఆర్ఎస్ కూడా మద్దతునిస్తుందని చెప్పారు కేటీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటికే తన వైఖరిని మా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో సహా, రాజ్యసభలో మా పార్టీ ఫ్లోర్ లీడర్ కేశవరావు గారు, లోక్సభలో మా పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు, అందరం కూడా పలు వేదికల మీద చాలా స్పష్టంగా ఈ మాట చెప్పాము. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారతదేశ ప్రధానమంత్రిగా ఆనాడు అప్పటి ప్రధానమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టాలని కూడా చెప్పాం. కాబట్టి ఆ విషయంలో ఎలాంటి రెండో అభిప్రాయం కానీ రెండో ఆలోచన కానీ మా పార్టీలో ఎక్కడా కూడా లేదు. టీఆర్ఎస్ వైసీపీ ఫెడరల్ ఫ్రంట్ ఏపీ పాలిటిక్స్ లో ఎఫెక్ట్ ఏంటి? కేసీఆర్ రూపంలో జగన్ కు మరో ఆయుధం దొరికినట్టేనా? ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో అప్పటి ప్రధానమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టాలని కూడా చెప్పాం. రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలను జరగకుండా సాధించగలిగే పరిస్థితిని క్రియేట్ చేయడానికి ఏదైతే కేసీఆర్ గారు ముందుకొచ్చి ఏదైతే చేస్తూ ఉన్నారో అది హర్షించదగ్గ విషయం. లేదంటే చంద్రబాబుకే అస్త్రం లభించినట్ట? ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడానికి మోడీ ఫ్రంట్ నాటకానికి తెరలేపారు. కేసీఆర్ జగన్ జట్టు ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్? ఈ ప్రశ్నలే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి కలిగిస్తున్నాయి. ముందు నుంచి చంద్రబాబుకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు కేసీఆర్. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబే అస్త్రంగా వదిలి విజయం సాధించారు కూడా. కేసీఆర్తో చేతులు కలపడం ద్వారా చంద్రబాబుపై దండెత్తడానికి తనకు మరో ఆయుధం దొరికినట్లయిందని భావిస్తున్నారు జగన్. ప్రత్యేక హోదాపై చంద్రబాబు వైఖరిని చాలాసార్లు తప్పుబట్టిన కేసీఆర్ వచ్చే ఎన్నికల్లోనూ అలాగే మాట్లాడితే తనకు కలిసొస్తుందని అనుకుంటున్నారు. అలాగే రాజధానిని చంద్రబాబు గ్రాఫిక్స్ లోనే చూపించారని విమర్శించారు కేసీఆర్. జగన్ కూడా 4.5 ఏళ్లుగా చంద్రబాబుపై ఇవే విమర్శలు చేస్తున్నారు. తన వాదన బలపరిచేలా కేసీఆర్ ఏపీ జనానికి పిలుపునిస్తారని, అది తనకు మేలు చేస్తుందని జగన్ లెక్కలేస్తున్నారు. ఇక ఫెడరల్ ఫ్రంట్ తో జగన్ కు మరో ప్లస్ పాయింట్, కేసీఆర్ ద్వారా మరో మిత్రుడు లభించడం. అతనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ.
ఇప్పటికే ఐఎమ్ కమింగ్ టు ఏపీ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు అసదుద్దీన్. కాచుకో అన్న రేంజ్ లో చంద్రబాబుకు సవాలు విసిరారు. ఓవైసీ అస్త్రం కూడా తనకు తోడైతే ఒక వర్గం ఓట్లను ఆకర్షించవచ్చని జగన్ వ్యూహం. కర్నూలు, గుంటూరు, అనంతపురం లాంటి చోట్ల మైనారిటీ ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఇలాంటి చోట్ల ఎంఐఎం పోటీ చేయడం లేదా జగన్ కు ఓవైసీ మద్దతు ప్రకటించడం మరో ఆప్షన్ గా కనిపిస్తోంది. తద్వారా టీడీపీ వైపు మళ్లీ ముస్లిం ఓటర్లను ఎంఐఎం ద్వారా తమకు మళ్లించుకోవచ్చని వైసీపీ భావనగా తెలుస్తోంది. ఇవన్నీ ప్లస్లుగా జగన్ భావిస్తోంటే మైనస్లుగా అస్త్రాలు దూసుకొస్తున్నాయి. మరి ఆ మైనస్లేంటి? కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ తమకే లాభమని జగన్ లెక్కలేస్తూ ఉంటే వీరిద్దరూ చేతులు కలపడం తమకే మేలని తెలుగుదేశం కూడా గట్టిగా భావిస్తోంది. ఎన్నికల టైంలో అంది వచ్చిన అస్త్రంగా దొరికిందని సంబరపడుతోంది. మరి కేసీఆర్ జగన్ కలయికతో మైనస్లేంటి? ఎన్నికలకు ముందే జట్టు కట్టాలనుకోవటం సరైన నిర్ణయమా? తొందరపాటు ఆలోచన? తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో జమిలీ ఎన్నికలు. అసెంబ్లీ పోరులో ఎలాగో గెలిచారు కాబట్టి టీఆర్ఎస్ జాతీయ రాజకీయాలపై ప్రయోగాలు మొదలుపెట్టింది. కానీ లోక్సభ కంటే జగన్ కు అత్యంత ముఖ్యం శాసనసభ ఎన్నికలు. జమిలీ ఎన్నికలున్న టైంలో కేసీఆర్ తో ముందే చేతులు కలపాల్సిన అవసరం ఏంటని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో వైసీపీ లేదు, ఆంధ్రప్రదేశ్లో టీఆర్ఎస్ లేదు. ఇద్దరి మధ్య ఎన్నికల పొత్తుకు ఛాన్సే లేదు. రెండు పార్టీలు ఏపీలో లోక్సభ సీట్లను పంచుకోలేవు. ఫెడరల్ ఫ్రంట్ కూడా జాతీయ రాజకీయాల కోసమే తప్ప రాష్ట్ర ఎన్నికల దృష్టితో కాదు. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. మరి అలాంటప్పుడు కేసీఆర్ తో ముందే జట్టు కట్టేందుకు అడుగులు వేయడం ఎందుకు? ఎన్నికలు అయిపోయిన తర్వాత లోక్సభ పోరులో వచ్చిన సీట్లను బట్టి పోస్ట్ పోల్ అలయన్స్ కు ఆలోచన చేయొచ్చు కదా అని అంటున్నారు పొలిటికల్ పండితులు. ఈ పరిణామంతో చంద్రబాబు చేతికి అస్త్రం అందించినట్లే కదా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే మొదట్నుంచి కేసీఆర్, జగన్లు బీజేపీ బి టీంలని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వీరి కలయికతో ఆ వాదాన్ని మరింత బలంగా వినిపించే అవకాశం ఉంది. ఫెడరల్ ఫ్రంట్లో చేరడానికి జగన్ చెబుతున్న ప్రధాన కారణం ప్రత్యేక హోదా. ఒక ఫ్రంట్గా ఏర్పడి ఎక్కువ సీట్లు సాధించి అడిగితే కేంద్రంలో ఎవరున్నా ఒప్పుకుంటారని జగన్ వాదిస్తున్నారు. ఇక్కడే తెలుగుదేశం జగన్ను కార్నర్ చేస్తోంది. తెలంగాణ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నిజంగా ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతునిచ్చింది. లోక్సభలో కవిత, రాజ్యసభలో కేశవరావు ఓ చర్చ సందర్భంగా ఏపీకి హోదా ఇస్తే తమకేమీ అభ్యంతరం లేదన్నారు. అయితే తెలంగాణ ఎన్నికల టైంలో మాత్రం ప్రత్యేక హోదాను టీఆర్ఎస్ వ్యతిరేకించినట్లుగా మాట్లాడిందని గుర్తు చేస్తోంది తెలుగుదేశం. హైదరాబాద్ లో సోనియా సభ తర్వాత కేసీఆర్ ఆమె ప్రసంగంపై స్పందించారు. తెలంగాణ గడ్డ మీద ఏపీకి హామీలివ్వడమేంటని, ఇది తెలంగాణ ప్రజల్ని అవమానించడమేనని వ్యాఖ్యానించారు. ఏపీకి హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఏపీకి స్టేటస్ ఇస్తే హైదరాబాద్ లో ఉన్న పరిశ్రమలన్నీ అమరావతికి తరలిపోతాయని హరీష్ రావు సైతం అనేక సభల్లో అన్నారు. మరి హోదాపై చంద్రబాబు వైఖరిలో వచ్చిన మార్పుల్ని విమర్శిస్తున్న జగన్ కేసీఆర్ వైఖరిలోనూ వచ్చిన మార్పుల్ని ఎందుకు ప్రశ్నించడం లేదని తెలుగుదేశం నాయకులు అటాక్ చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతూ 4 కాంట్రాక్టు పనులకు ఆశపడి రేపు 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డబ్బులకు కక్కుర్తిపడి తెలుగువారి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడానికి మోడీ ఫ్రంట్ నాటకానికి తెరలేపారు. బీజేపీ లేని ప్రభుత్వం, ఎందుకంటే ఈ రాష్ట్రానికి రావాల్సిన 18 అంశాలు ఆ రోజు ప్రధానమంత్రి ప్రామిస్ చేసిన 6 అంశాల్లో ఒక్కటి కూడా పూర్తి చేయాలి. ఈరోజు బీజేపీ లేని ప్రభుత్వం అంటూ మళ్ళీ బీజేపీ ప్రభుత్వం ఒకటి, మరొక ఫ్రంట్ అంటే ఖచ్చితంగా అది బీజేపీకే లాభం చేకూరుతుంది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఇవ్వడం కూడా ఈ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసినట్టే. రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న అంశాలు ఏమీ అవసరం లేదన్నట్టే ఆయన దృష్టిలో, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో. కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని కేంద్రంలో బీజేపీ ఆడుతున్న నాటకాన్ని ఇప్పుడైనా తెరకట్టించేదానికి ముందుకు రావాలి. కానీ ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తే
2019లో ప్రజలే బుద్ధి చెప్తారు. నీ పాదయాత్రలో ఏ రోజన్నా నరేంద్ర మోడీని విమర్శించావా? నీ పాదయాత్రలో ఏ రోజన్నా కేసీఆర్ గురించి మాట్లాడావా? ఈ రాష్ట్రం గురించి పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గురించి పదే పదే అవాకులు చవాకులు లేనిపోని అబద్ధాలు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి నువ్వు 42 మంది ఎంపీలతో నువ్వు పోరాటం చేస్తావు. దేనికి చేస్తావా నువ్వు పోరాటం? కేసీఆర్ తో జట్టు కట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో జగన్ కు వచ్చే లాభం ఏంటో అర్థం కావడం లేదు. కానీ జగన్ తో కలవడం వల్ల టీఆర్ఎస్ కైతే ఎంతో కొంత లాభం ఉంది. తెలంగాణలో వైసీపీ పార్టీ శ్రేణులున్నాయి. జగన్ అభిమానులు ఉన్నారు, సీమాంధ్ర ఓటర్లు ఉన్నారు. వీరు టీఆర్ఎస్ కు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్ కు ఓటు బ్యాంకు ఉందా? లేదు. ఒకవేళ అభిమానులున్నా ఓట్లుగా మారుతాయా అంటే చెప్పలేం. మరి అలాంటప్పుడు కేసీఆర్ తో జగన్ కు వచ్చే అదనపు లాభం ఏంటి? టీఆర్ఎస్ తో కలవాలన్న వ్యూహం ఎందుకు వేస్తున్నారు? ఇది బెడిసి కొడుతుందా? తెలంగాణలో చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తు రివర్స్ అయినట్టుగా ఏపీలోనూ జగన్ కేసీఆర్ కలయిక బెడిసి కొట్టే ఛాన్స్ ఉంది. ఫెడరల్ ఫ్రంట్ లో జగన్ కలిసి రావడం వల్ల కేసీఆర్ కే లాభమన్న విశ్లేషణలు సాగుతున్నాయి. మొత్తంగా ఈ పరిణామం జగన్ కు మరో సెల్ఫ్ గోల్ అయ్యే ప్రమాదం ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ జగన్ కలయికతో ఇప్పటికిప్పుడు ఎఫెక్ట్ ఎవరికో కానీ తెలుగుదేశం మాత్రం సెంటిమెంటు అగ్ని రగిలించే ఛాన్స్ కనపడుతోంది. తెలంగాణలో చంద్రబాబును ఎలాగైతే అస్త్రంగా ప్రయోగించి కాంగ్రెస్ ను కేసీఆర్ ఎలా దెబ్బకొట్టారు, ఇప్పుడు చంద్రబాబు కూడా కేసీఆర్ ను ఆయుధంగా ప్రయోగించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలు ఆత్మగౌరవ నినాదం అందుకున్నారు. మోడీ, కేసీఆర్, జగన్ ఒకటే అనడానికి ఇదే నిదర్శనమంటున్నారు. పోలవరంతో పాటు ఏపీలోని వివిధ ప్రాజెక్టులపై టీఆర్ఎస్ ఆరోపణలు, లేఖల్ని ప్రస్తావిస్తున్నారు. ఉద్యోగుల విభజన, ఆస్తుల పంపిణీపై కేసీఆర్ పేచీ పెడుతున్నారని, ఇప్పుడు జగన్ శత్రుపక్షాన చేరి పండగ రోజు కుట్రలకు తెరలేపారని టీడీపీ నేతలు దాడి చేయడం మొదలుపెట్టారు. 2014 ముందే తెలంగాణ భూభాగంలో ఉన్న ఆ 7 ముంపు మండలాల్ని పట్టుబట్టి ఆంధ్రప్రదేశ్ భూభాగంలో కలిపి పోలవరం కళ సాకారం చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తుంటే మొన్న ఎన్నికల ప్రచారంలో మా 7 ముంపు మండలాలు గుంజుకున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని దుర్భాషలాడిన కేసీఆర్ గారితో 4 సీట్లు కక్కుత్తిపడి 100 కోట్ల డబ్బులు కక్కుత్తిపడి మా ప్రజల మనోభావాలను తాకట్టు పెడతావా జగన్మోహన్ రెడ్డి? ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా? ఇంత దుర్మార్గమైన నీచమైన రాజకీయాలు అవసరమా జగన్మోహన్ రెడ్డి? అయితే జగన్ టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోలేదని, కేవలం ఫెడరల్ ఫ్రంట్ గురించి మాత్రమే చర్చించారని వాదిస్తోంది వైసీపీ. టీడీపీ నేతలు అనవసర పెడార్థాలు తీస్తున్నారని వ్యాఖ్యానిస్తోంది. కేసీఆర్ తో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పొత్తు కాదు పొమ్మన్న తర్వాత ఇవాళ చర్చ జరపడమే తప్పు. మేము పొత్తుకెళ్ళలేదు, గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తుపెట్టుకోవాలి, మేము పొత్తుకు వెళ్ళడం లేదు. 175 సీట్లకి ధైర్యంగా పోటీ చేసే శక్తి, సామర్థ్యం జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మేము కేసీఆర్ గారితోనూ కేటీఆర్ గారితోనూ చర్చలు జరుపుతున్నది దేశవ్యాపితంగా ఉన్నటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసే క్రమంలో మాతో వారు చర్చించడానికి వచ్చినప్పుడు ఆహ్వానించి మర్యాదగా వారితో చర్చలు జరిపితే ఏందయ్యా గంగ వెర్రి వ్యక్తులు పోతున్నారు? మీరు నాకు అర్థం కాలేదు. మొత్తానికి ఫెడరల్ ప్రయత్నంలో ఉన్న కేసీఆర్ కు జగన్ హాయ్ చెప్పారు. అదే బాటలో నడవాలనుకుంటున్నట్టు సంకేతాలు ఇచ్చారు. ఏపీలో వీరిద్దరి మధ్య ఎలాంటి పొత్తు లేకపోయినా తెలుగుదేశానికి ఓ ఆయుధం దొరికినట్లయిందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఫెడరల్ ఫ్రంట్ పై చర్చించాల్సిన అవసరం లేదు. అందువల్ల ఏపీలో వైసీపీకి ఎలాంటి లాభం లేదు. ఎన్నికలైపోయిన తర్వాత ఏ ఫ్రంట్ లో చేరేది చెప్పొచ్చు, కానీ ముందే టీఆర్ఎస్ తో చేతులు కలపడం తొందరపాటేనని విశ్లేషకుల భావన. పాదయాత్ర ఊపుతో తెలుగుదేశం మీద అఫెన్సివ్ గా వెళ్తోన్న జగన్ ఒక్కసారిగా డిఫెన్సివ్ గా సమర్థించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. తెలుగుదేశం ఇదే అస్త్రాన్ని బలంగా ప్రయోగిస్తే ఏపీ జనంలో గందరగోళం రేకెత్తే ఛాన్స్ ఉందని విశ్లేషిస్తున్నారు పొలిటికల్ అనలిస్టులు. చూడాలి ఫెడరల్ ఫ్రంట్ పై జగన్ ఎలా సమర్థించుకుంటారో, టీడీపీ ఎలా అటాక్ చేస్తుందో, చివరికి జనం ఎలా డిసైడ్ చేస్తారో.